ఈరోజు సిర్పూర్ నిజవర్గానికి చెందినటువంటి ప్రజలకి, మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలకి, నాయకులకి మరియు గౌరవనీయులైన మన పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ సార్ గారికి మరియు మన గౌరవనీయులైన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి నమస్కరించి ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సిర్పూర్ నియోజకవర్గం ప్రజలకి కోసం మన సిర్పూర్ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో మన హరీష్ బాబు గారు, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఏదైతే ఉన్నారో ఆయనకి ఇవి ఒక మెసేజ్ ద్వారా లేదా సలహా సూచనల ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక విమర్శించైనా కానీ విమర్శించడమైనా కానీ లేదా మీకు వ్యతిరేకంగా కానీ ఇవి చెప్పడం అని అనుకోవద్దు. ఎందుకంటే ఏదైతే మీరు బడ్జెట్ మీరు గౌరవంగా తెచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, మరి ఆల్రెడీ కోట్ల రూపాయలు ఏదైతే సంస్థ రోడ్లకి చేరడం జరుగుతుందో, మరి మిగతా కూడా మన సిర్పూర్ నియోజకవర్గంలో 141 గ్రామ పంచాయతీల ఏదైతే సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా పనులు ఉన్నాయి. ఇది తెచ్చినందుకు చాలా సంతోషం. చేయడం కోసం ఏదైతే శాంక్షన్ విడివిడిగా చేశారో చాలా సంతోషం. కానీ ఇవన్నీ అయితే సమస్యలు ఉన్నాయో ఈ 141 గ్రామ పంచాయతీ ప్రజలకి ఇది చెప్పడం, చూపించడం కోసం ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. మీరు కూడా ఎక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలుసుకొని తర్వాత అయినా ఈ పని తర్వాత అయినా ఆ పనుల కోసం పైసలు తెచ్చి మొదలు పెడితే బాగుంటుందని ఇక్కడి ప్రజల కోసం మీకు చెప్పడం జరుగుతుంది. హెచ్చరించడం కాదు, చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఏం హెచ్చరించాలి, మీరు మంచి సిన్సియరే, మీకేం అనబుద్ధి కూడా కాదు. హెచ్చరించడం అన కానీ, విమర్శించడం అన కానీ, వ్యతిరేకించడం అన కానీ మీకు చెప్పడం మాకు మంచిగా కూడా అనిపించదు, చెప్పడం కూడా రాదు. ఏదైతే మంచి సలహా సూచనలు నేను ఇవ్వడం ఏదైతే జరుగుతుందో మీరు కొంచెం శ్రద్ధ వహించి దీని మీద విని, ఆహా ఆ పనులు ఉన్నాయా, ఆహా ఈ మండల పనులు ఉన్నాయా, ఆహా ఈ మండల పనులు ఉన్నాయా, ఈ విలేజ్లో ఇట్లా ఉన్నదా, ఇవి కొంచెం తెలుసుకొని చేస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ముఖ్య విషయం ఏంటిదంటే ప్రజలారా, మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు కూడా ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఇతర రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏ విలేజ్కి ఆ విలేజ్ చూసుకున్నాం కూడా మీ బాధ్యత ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రకంగా అయితే కొన్ని చాలా పనులు అయితే కొన్ని చాలా కావు. మీరు ముందుకొచ్చి చూపించుకోవాలి, ఫలానా ఊర్లో ఫలానా పనులు గత సంవత్సరాల కొద్దిగా అయితే లేదు, గత 70 సంవత్సరాల నుంచి, అంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి కూడా కానీ అటువంటి పల్లెలు, మండలాలు, రోడ్లు, విలేజ్లు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అవి మీరు ముందుకు తేవాలి. ముందుకు తెస్తేనే పనులు కావు, తేకపోతే ఎక్కడైతే పనులు. అందుకనే ఇప్పుడైనా మీరు నాయకులు అంటారు కదా, చూపించుకోండి. అంటే మీ గ్రామ సభలు, అంటే మీ గ్రామ సమస్యలు, మండల సమస్యలు, కాన్స్టిట్యున్సీ సమస్యలు చెప్పి ముందుకు తేండి. ఎమ్మెల్యే దగ్గరికైనా, మినిస్టర్ దగ్గరికైనా, కలెక్టర్ ద్వారా అయినా తేండి. బయటి ప్రపంచానికి తెచ్చి చూపించండి, పనులు చేసుకోండి. అందుకే ఇప్పుడు సిర్పూర్ మండల్లో విలేజ్లు, దైగావ్ మండల్కి చెందిన విలేజ్లకి అక్కడ ఏమవుతుందో ఏం కాలేదో తెలియదు, ఇక్కడ ఏమైంది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇక్కడ తెలియదు. ఇప్పుడు గుడెం దిమ్దా కేతిని చిత్తమ్మ గూడెం కోయపల్లి ఏవైతే ఉన్నాయో అక్కడి ఏమో ఇక్కడ చీలపల్లికి, మెడపల్లికి, ఇటుకలపాడికి, మరి అన్సాపూర్కి, రేకులగూడకి ఏం తెలుసు, మరి అక్కడ ప్రజలకి ఇక్కడి ప్రజల గురించి ఏం తెలుసు సమస్యలు. అందుకే ఈ 7 మండలాల 141 గ్రామ పంచాయతీలకి నేను ఒక జాగాలో తెచ్చి చూపిస్తున్నాను. ఇవి అందరికీ అర్థాలు అవుతాయి. ఈ పనుల మీద కూడా మీరు పోరాడి సమస్యలు చెప్పుకొని
పనులు చేయించుకోండి ఈ మళ్ళా ఎలక్షన్ వచ్చే వరకు లోపట. లేకపోతే ఆ తర్వాత ఎన్ని మిగిలి ఉన్నా కూడా ఒక్కటి మిగలకుండా వచ్చే 2028లో మా బీఆర్ఎస్ జెండా లేపి ఇక్కడ తప్పకుండా మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు, మినిస్టర్ అవుతారు. తప్పకుండా వేల కోట్లతోటి మేము ఇక్కడ పనులు చేయిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటి విశేషాలు మొత్తం వివరంగా వివరిస్తాను, చక్కగా వినండి. ఇలా నేను చెప్పే మాటలలో కానీ వీధి విధానాలను కానీ ఈ కాన్సెన్సీ సబ్జెక్టుల మీదన కానీ వర్క్ మీదన కానీ ఇలా తేడాలు వస్తే నాకు చెప్పచ్చు, అడగచ్చు. రాంగ్ మాట్లాడినా కూడా పట్టి నాకు మాట్లాడచ్చు అని కోరడం జరుగుతుంది. ఇప్పుడు నేను విషయాలు చూపిస్తా. గౌరవనీయులైన మన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు చాలా చక్కగా ఏదో డబ్బులు తెచ్చారు. 203 కోట్ల రూపాయలు 76 లక్షలు తెచ్చి ఎక్కడెక్కడ ఎన్ని పెడుతున్నారో నేను చెప్తాను వినండి. ఆయనతో ఒక పెద్ద లిస్టు తీసుకొని చెప్పారు, నా దగ్గర ఏం లేవు లిస్టులు, అయినా నేను చెప్తాను వినండి. ఎక్స్ రోడ్ నుంచి కాగజ్ నగర్ వరకు, కాగజ్ నగర్ నుంచి డాడా నగర్ నుంచి మళ్ళీ సిర్పూర్ వరకు ఏదైతే ఉన్నదో, మళ్ళీ సిర్పూర్ నుంచి మాకొడి వరకు ఈ రోడ్లు డబుల్ రోడ్లైనా కానీ స్ట్రీట్ రోడ్లైనా కానీ మన కాగజ్ నగర్ ఎక్స్ రోడ్కి ఇవి ఏవైతే చేయడం జరుగుతుందో దీనికి కనీసం 73 కోట్ల 70 లక్షల రూపాయలు ఏదైతే శాంక్షన్ ఇళ్ళకెళ్ళి చేయడం జరుగుతుంది. 73 కోట్ల 76 లక్షలు ఏదో ఉన్నా దీనికి చేయడం జరుగుతుంది. మరియు కాల్వాడ దైగావ్ మండల్ కాల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు మనకు అక్కడ 53 కోట్ల రూపాయలతోటి చేయడం జరుగుతుంది. మరియు బాబాసాగర్ నుంచి ఏదైతే గూడెం అంటే కర్జలి దిమ్దా కేతిని చిత్తమ్మ గూడెం వరకు ఏదైతే చేయడం జరుగుతుందో, ఇక్కడ బాబాసాగర్ నుంచి గూడెం అంటే ఆ సెంటర్లో కొన్ని ఊర్లు వస్తాయి, కర్జల్లి దిమ్దా కేతిని చిత్తమ్మ గూడెం కొయ్యపల్లి ఈ రకంగా వస్తాయి. అక్కడ 43,000 కోట్ల రూపాయలు పెట్టి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ పట్టణానికి చెందిన 30 వార్డుల సమస్య, నీళ్ళ సమస్యలు ఇక్కడ వాస్తవంగా చాలా ఉన్నది. మళ్ళా గ్రీన్ అండ్ క్లీన్కి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. స్పీడ్ బ్రేక్ల శాంక్షన్స్ సమస్యలు ఉన్నాయి. మరియు ట్రాఫిక్ సమస్య ఉన్నది. ఈ సమస్యల మీద 31 కోట్ల 70 లక్షల రూపాయలు మీరు మీ 203 కోట్ల 76 లక్షల ఏదైతే 31 కోట్ల 70 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీ వాటర్ సప్లైకి శాంక్షన్ చేస్తున్నామని మీరు ప్రకటించడం జరిగింది. అంటే 203 కోట్ల 76 లక్షల ఈ విడివిడిగా తీస్తే ఈ సరిసమానంగా చూపిస్తున్నారు, సరిసమానంగా అయినట్టు ఉన్నాయి. మరి ఇందులోకి వెళ్ళి ఈ పనులు నడిస్తే 30 నెలల ఈ డబ్బులు వచ్చినాయి, ఈ పనులు చేయడం జరుగుతుందని అంటున్నారు. ఓకే, చాలా సంతోషం. కానీ ఎన్నో సమస్యల ఇరుక్కుని మన కాన్స్టిట్యున్సీ గ్రామాలు ప్రజలు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు తల్లాడుతున్నారు. ఒక జాగా నుంచి ఒక జాగాలకి రావాలని, ఒక జాగా నుంచి ఒక జాగాలకి వెళ్ళాలని కన్వీనియన్స్ సరిగ్గా లేక, ఇక్కడ వాతావరణం సరిగ్గా లేక, రోడ్లు లేక, డ్రైనేజ్లు లేక, స్ట్రీట్ లైట్స్ లేక, బోర్ నీళ్లు లేక, చీకటి ప్రపంచంలో అంగన్వాడీ టీచర్స్ కరెక్ట్ స్కూల్స్ లేక పిల్లలు 3 నుంచి 5 కిలోమీటర్ వాళ్ళ పేరెంట్స్ తోటి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దైగావ్ మండల్లో అయితే మీరు ఎందుకు చేస్తలేరని నేను అడగలేను, మీరు ఇవి చెయ్యండి అని అంటున్నా. ఈ తర్వాత ఈ సమస్యలు మీ దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్పదలుచుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. అవి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచున్నా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు వినండి.
ప్రజల్లారా, ఒక మండలం నుంచి ఒక మండల్ గ్రామానికి చెందిన ప్రజల్లారా మీరు ఖచ్చితంగా ఉండండి. ఒక కాన్స్టెన్సీ గురించి చెప్తున్నా నేను. ఆ రాష్ట్రంది విడివిడిగా మన కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి, మన ప్రభుత్వాలకి రేవంత్ రెడ్డి, నేను కాంగ్రెస్ అన్నా ఎందుకంటే కాంగ్రెస్ కాదు అనే సీఎం ఉన్నారు కావచ్చు, వేరే రాష్ట్రం నుంచి పుషింగ్ తోటి ఇక్కడ నడుస్తుంది మన ప్రభుత్వం కాంగ్రెస్ అది అనేది. ఆ తర్వాత రేపటి ఎపిసోడ్లో ప్రవీణ్ కుమార్ సార్ భద్రత గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన చేసిన పనుల గురించి, ఆయన ఏ విధంగా జీవిత ప్రయాణం ఉద్యోగం చేసుకుంటా 2001 వరకు ఏ రకంగా వచ్చి ఏ రకంగా మన తర్వాత మన పొలిటికల్లో ప్రదర్శించి ఏదైతే ప్రజల కోసం చేస్తున్నారో అక్కడ లక్షల మందికి ఒక దారి చూపించిన మన గౌరవనీయులైన ప్రవీణ్ కుమార్ సార్ గురించి, మన రాష్ట్ర ప్రభుత్వం గురించి అది రేపు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒక చిన్న మన కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి మన ఏదైతే 141 గ్రామ పంచాయతీ ఉన్నాయో దాని గురించి ఇలా మాట్లాడడం జరుగుతుంది. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ఇది చెప్పి చూపించడం జరుగుతుంది. ఒక స్క్రీన్ ఒక మాటలల్లో మీరు కూడా దీంట్లో దృష్టి పెట్టండి. ప్రజలారా, నాయకులారా వినండి. ఇప్పుడు చెప్తా. మన సిర్పూర్ మండల్లో 16 గ్రామ పంచాయతీలు. ఇవి వెంపల్లి, అచ్చెల్లి, చింతగుంట, భూపాలపట్నం, లక్ష్మీపూర్, పారిగాం, ఖర్చ్పల్లి, నూన్వల్లి, డోర్పల్లి, వెంకట్రావుపేట్, సిర్పూర్, నవేగాం, ఉడుకులి జక్కాపూర్, చీలపల్లి, మెడ్పల్లి, ఇటుకలపాడు. ఈ 16 గ్రామ పంచాయతీల ఏ సమస్యలు ఉన్నాయో అవి చెప్తున్నాను వినండి. ఫస్ట్, అన్నిటికన్నా ముఖ్యం, బ్రిడ్జ్లకైతే సైడ్ వాల్స్ లేవు. సిర్పూర్ ఎంట్రన్స్లో ఒక బ్రిడ్జ్ ఉన్నది, దానికి సైడ్ వాల్స్ లేదు. సిర్పూర్ డౌన్లో చెప్పంగా అది రోడ్ అయింది మొన్న. ఆ తర్వాత సిర్పూర్ ఎట్లయితే దాటుతామో టోక్ని రాక ముందు ఒక బ్రిడ్జ్ ఉన్నది, దానికి సైడ్ వాల్స్ కట్టాలి. ఎవరు ఎప్పుడు పడుతుందని తెలియదు, అది ఎమ్మెల్యేకి ఉండాలి, అది చేయించాలి సైడ్ వాల్స్ పడకుండా. మరి పారిగాం బ్రిడ్జి ఇప్పుడో ఈరోజో రేపో పడేటట్టున్నది. అది ఆ పారిగాం ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు దీని మీద ధర్నా చేయండి. ఆ బ్రిడ్జ్ కాడ ధర్నా చేసి మన సిర్పూర్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పోయేటట్టు, కలెక్టర్ దృష్టిలో పోయేటట్టు మీరు ధర్నా చేయండి. ఉన్నారు కదా మన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ముందుకొచ్చి ఇక్కడ ధర్నా చేయండి. మీ పారిగాం బ్రిడ్జ్ కాడ అది ఇప్పుడో మాపో పడేటట్టున్నది. ఆ బ్రిడ్జ్ కిందికి అయిపోయి సేఫ్టీ లేదు, హెవీ లోడ్ తోటి బండ్లు పోతున్నాయి. అది కూడా మీరు లీడర్స్ ఉన్నారు అక్కడ, మీరు కూడా ముందుకొచ్చి మాట్లాడండి. ఆ బ్రిడ్జ్ కూడా హరీష్ బాబు గారికి చెప్పడం జరుగుతుంది, ఎమ్మెల్యే గారికి. దానికన్నా ముందే వెంకట్రావుపేట వెళ్ళేటప్పుడు ఆ 2.5 కిలోమీటర్స్ రోడ్డు అధ్వానంగా ఉన్నది. అది అధ్వానంగా 3 కిలోమీటర్ దాదాపు ఉన్నది. 330 గుంతలు ఉన్నాయి దానికి. 3 కిలోమీటర్స్కి ఆ పుడుసా బ్రిడ్జ్ వరకు 330 గుంతలు ఉన్నాయి. ఆ రోడ్ ఎందుకు శాంక్షన్ లేదు, ఎందుకు చేస్తలేరు? దానికి సైడ్ వాల్స్ కూడా లేవు ఆ బ్రిడ్జ్కి, మన పుడుసా బ్రిడ్జ్కి. మరి ఆ రోజులలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు అప్పుడు శాంక్షన్ చేసి పైసలు లేకుండా అనే తెలివితేటలతోటి అక్కడ శాంక్షన్ చేసి కట్టడం జరిగింది ఆ బ్రిడ్జ్. ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయింది అది కట్టి. మరి ఆ తర్వాత మీరు ఎమ్మెల్యే అయినరు, మరి అప్పుడు మరి ఇది బ్రిడ్జ్ సైడ్ వాల్స్ కట్టచ్చు, మీరు అక్కడ పోయి సర్వే చేసి ఆ రోడ్ కూడా అయ్యచ్చు. వెంకట్రావుపేట వాళ్ళు అక్కడ వరదలు వస్తే వాళ్ళ ఇళ్ళ నీళ్లు సొర్రి పాములు, తేళ్ళు, ఇంకా ఏదేదో జీవులు, భయంకరమైన పాములు ఇళ్ళ సొర్రి చాలామంది కుట్టడం కూడా జరిగింది. మరి వాళ్ళకి ఒక్కొక్క వారం 10-15 రోజులు మన బయటి ప్రపంచానికి వాళ్ళకి సంబంధాలే ఉండయి, కరెంటు కూడా ఉండదు. ఎవరిదా ఇండ్ల తిండి స్టాక్ ఉంటే తినుడు, లేకపోతే అలాగే ఉండు. మరి అక్కడి ప్రజలకు కూడా అది రోడ్ చేసి వాళ్ళకి సౌకర్యం ఇవ్వాలని మన గౌరవైన ఎమ్మెల్యే గారికి కోరడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఏదైనా మిగిల్చి అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళా వర్షాకాలం వచ్చింది. పోయిన వర్షాకాలంకే ఊరు మొత్తం నిండిపోయింది. అది పాములు ఎన్నో వచ్చినాయి. ఆ బ్రిడ్జ్ కూడా కనబడది, ఎప్పుడు పడుతుందో తెలియదు. అది
అంత హెవీ లోడ్ తోటి బండ్లు రావడం జరుగుతుంది. 12 నుంచి 14 రాష్ట్రాల బండ్లు నడుస్తున్నాయి అక్కడ నుంచి. దీని మీద దృష్టి పెట్టాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి ఇటుకలపాడుకు కూడా సరిగ్గా తవ్వలేదు. అక్కడ పోలింగ్ బూత్లకు కూడా పోయేటట్టు కూడా లేదు. అక్కడ పోలింగ్ జరిగేటప్పుడు వేరే ఊరికి తెచ్చి ఓట్లు నడుస్తుండే, ఓట్లు వేసుడు. ఇప్పుడు మొన్న ఏదో అట్లా చేశారు. కాబట్టి ఇటుకలపాడు అయినా కానీ, చీలపల్లి అయినా కానీ, మెడపల్లి అయినా కానీ దీనికి చక్కగా తీర్చిదిద్దాలని, రోడ్లతోటి వేయాలని, ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరడం జరుగుతుంది. మరియు ఇటుకలపాడు, చీలపల్లి, మెడపల్లి ఈ రోడ్లు లైట్ల సమస్య, నీళ్ళ సమస్య, స్కూల్ సమస్య, హాస్పిటల్ సమస్య, అక్కడ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఏది ఉన్నా ఏఎన్ఎం నర్సులైనా వెళ్ళి చూడాలని చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెంకట్రావుపేటది చూడాలని, రోడ్ది సమస్య, ఆ పుర్సా బ్రిడ్జ్ సైడ్ వాల్స్ది సమస్య, ఆ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ నుంచి అక్కడ చక్కగా డామర్ రోడ్ ఉన్నది. తెలంగాణ బార్డర్ నుంచి మనకేమో 3 కిలోమీటర్లు 330 గుంతలు ఉన్నాయి. మరి ఆ రోడ్డు కూడా చూడాలని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. మరియు పారిగాం బ్రిడ్జ్ చూడాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే కొంచెం పైకి వెళ్తే కరిచిపల్లి వస్తుంది. కరిచిపల్లి కూడా మిషన్ భగీరథ మనదే ట్యాంక్ ఉన్నది. అక్కడ నీళ్ళ పైపులు చేసి సప్లై కొంచెం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి డోర్పల్లి ఎంట్రెన్స్లో ఏదైతే మీకు రోడ్ డ్యామ్ బ్రిడ్జ్ ఉన్నదో అది గత సంవత్సరాల కొద్దిగా అట్లా ఉన్నదో అది కూడా చూడాలని కోరడం జరుగుతుంది. కొమ్ముగూడకి రోడ్లు, కోస్నికి పోయే రోడ్లు, కన్కికి కొమ్ముగూడ, శిర్షాకి పోయే రోడ్లు అవతల అవి కూడా చూడాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకు ఇప్పుడు నోన్వల్లి ఇప్పుడు ఈ సిర్పూర్ మండలికి చెందిన అటువంటి ఇక లక్ష్మీపూర్, టోక్ని, మన చింతగుంట, భూపాలపట్నం అక్కడ సమస్యలు చిన్నగా ఉన్నాయి. అవి కూడా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు ఈ సిర్పూర్ మండలి అయింది. ఆ తర్వాత కౌటాల మండలికి చెందిన కౌటాల మండలి అయినా కానీ మన మానపల్లి మండలి అయినా ఆ రెండు కలిసి ఒకటేసారి మీకు చెప్పడం జరుగుతుంది. వినండి. ఇర్లి, సాణగాం, పాడి, తాడపల్లి, మొగడనగర్, బాలపల్లి, విరిదిండి, గుండాపేట్, తుమ్మిరెడ్డి, ఈటి, వైగాం, గుడ్లబోరి, రన్వెల్లి, బోరుపల్లి, కోస్ని, గంగాపూర్, లమ్మురెడ్డి, బాపూర్, రంజనగర్, బాలజంగుడ, మానపల్లి, బావసార్, డబ్బా, బోదంపల్లి, కన్నెపల్లి, గురుడ్పేట్, సదాశివపేట్, నాగపల్లి, సైదాపూర్, కన్కి, సిర్సా, ముత్తంపేట్, కౌటాల, టాటినగర్, మారెగూడ, టేకంగూడ, కొయ్యవాగు, యాడపల్లి, రుద్రాపూర్, ఈటిగూడ, కర్జలి, దిమ్దా, కేతిని, చిత్తమ్మ, గుడెం, కొయ్యపల్లి ఈ 2 మండలాలకి చెందిన 39 గ్రామ పంచాయతీల పేర్లు ఏవైతే చెప్పినాను అందులో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి చిన్నగా చెప్తాను, వినండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మీకు ముత్తంపేట్ మన కోనప్ప గారు ఆయన రోడ్డు చేశారు, ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. ఆ మిగిలింది మీరు చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ముత్తంపేట్ చౌరస్తా ఉన్నదో ఆ చౌరస్తా నుంచి ఆయన ఎక్కడ దగ్గర ఇడిచిపెట్టి ఉన్నదో ఆ రోడ్కి లింకు కలిపితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళా గుండాపేట్ ఏదైతే గుండాపేట్ టౌన్ కౌటాల టౌన్కి వస్తాం. కౌటాల టౌన్లో సోమవారం బజార్ రోజు ఎంతో రద్దీగా ఆ అంగడి నిండి మార్కెట్ నడుస్తుందో 11 నుంచి 6 గంటల వరకు. ఆ మధ్యలో అక్కడ ప్రజలు తల్లాడుతున్నారు. అంటే బండ్లు రాకపోకల కోసం మహారాష్ట్ర గుడెం నుంచి బండ్లు వస్తాయి, హెవీ లోడ్ ఎగ్దాం 16-18 టైర్ల రోడ్లు బండ్లు వస్తూ ఉంటాయి. ఎవరి మీద వెళ్తుందో ఎవరికి తగులుతుందో చెప్పలేము. ఒక బ్రేక్ ఫెయిల్ అయితే కూడా 100 మంది చనిపోతారు. ఆ రకంగా కూడా ఉన్నది అక్కడ. ఆ రోడ్డు ఇరుకంటం అయిపోయింది. 16-14 రాష్ట్రాల బండ్లు రాకపోకలు జరుగుతున్నాయి. ఆ గుడెం బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి అయిపోతాయి. మరి ఆ రోడ్కి కూడా ఎడల్పు చేయాలని కోరడం జరుగుతుంది. మళ్ళా మార్కెట్ కూడా అక్కడి నుంచి కొంచెం జరిపి చాలా ఒక పెద్ద స్థలం, గవర్నమెంట్ స్థలం బాగుంది అక్కడ గుట్టెగాడ,
అక్కడ పెడితే కూడా అక్కడ కౌటాల మండలికి చెందినటువంటి ప్రజలు సంతోషంగా అక్కడ వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని తమ తమ ఇళ్ళకి చేరుకుంటారని చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక బండితోటి ఎందరి ప్రాణాలు పోతాయో, మరి ఎవరి ప్రాణాలు పోతాయో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ బజార్ చేయడం జరుగుతుంది అక్కడ కౌటాల మండలికి చెందిన ప్రజలు. ఇది కూడా గమనించాలి, దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ ఏదైతే మార్కెట్ చేసుకుంటారో అక్కడ సబ్ స్టేషన్ ఉన్నది కరెంట్ది. ఆ కరెంటు సబ్ స్టేషన్ మీద కూడా మీరు దృష్టి పెట్టి, మరి అక్కడ కోనప్పన్న గారు ఏదో పెద్ద శాంక్షన్ చేసిండ్రు ఏదో మన పక్కన, అది అయ్యే వరకు మరి దీని మీద దృష్టి పెట్టాలని కోరడం జరుగుతుంది. ఆ రోడ్డు ఎడల్పు చేయాలని కోరడం జరుగుతుంది. ఆ మార్కెట్కి కొంచెం గవర్నమెంట్ జాగాల పక్కన ఒక పెద్ద ఏరియాలో పెడితే ఇంకా బాగుంటుందని మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, గుండాయిపేటలో లిఫ్టిగేషన్ ఏదైతే వాటర్ సప్లై చెరువుల నీళ్ళు వచ్చి అక్కడ నుంచి ఏదైతే సప్లై అవుతుందో టేకంగూడకైనా కానీ, రన్వెల్లికైనా కానీ, బోరుపల్లికైనా కానీ, కోస్నీకైనా కానీ కనీసం 8 నుంచి 10,000 ఎకర్స్కి నీళ్ళు వస్తాయి అక్కడ నుంచి. మరి ఆ చెరువులో ఇప్పుడు నీళ్లు రావడం లేదు. మరి ఆ పై నీళ్ళతోటే ఆధారపడి ఉన్నది. మరి అక్కడ లిఫ్టిగేషన్ ఏదైతే ఉన్నదో గుండాయిపేట కాడ దానికి సర్దిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. 40 నుంచి 50 లక్షల రూపాయలు పని ఉన్నది. అది చేస్తే బాగుంటుందని మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, ఆ చెరువుకి పోయి ఆ లిఫ్టిగేషన్కి పోయి చూశాను. ఎందుకంటే అది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు రెండో పంట వాళ్ళకి నీళ్లు లేక, ఇప్పుడు పై నీళ్ళు కూడా ఎలనేవో గురించి ఇప్పుడు ఏదైతే మనకు వాతావరణంలో నీళ్ళు కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే ఆ లిఫ్టిగేషన్ మీద కొంచెం శ్రద్ధ తీసుకొని 40-50 లక్షల రూపాయలతోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈఏయులతోటి మాట్లాడి అక్కడ కూడా దాని మీద శ్రద్ధ పెట్టి చేయిస్తే అది 8 నుంచి 10,000 ఎకరాలకి పనికి వస్తుంది. ఆ చెరువు నిండితే ఆ చెరువు కూడా ఎండిపోయే దగ్గర ఉన్నది. ఆ నీళ్ళతోటే టేకంగూడ, రన్వెల్లి, బోర్పల్లి, కోస్ని దగ్గర గుడ్లవోరికి కూడా అంటే చేరుకుంటే వైగాం, గుండాయిపేట్, వైగాం, గుడ్లవోరి, రన్వెల్లి, బోర్పల్లి, కోస్ని ఈ ఊర్లలోకి చేరుకుంటుంది ఆ నీళ్లు. ఆ లిఫ్టిగేషన్ కూడా గుండాయిపేటకి చేయాలని కోరడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం పక్కకి వస్తే ఏదైతే గంగాపూర్ ఉన్నదో పర్వాలేదు, బాపూర్, లమ్రెడ్డి అక్కడ రోడ్ లింకులు, బ్రిడ్జ్లు పడ్డాయి. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు గంగాపూర్ ఏదైతే మనకు చావల ప్రాజెక్టు కాలువ అక్కడ తీసున్నదో 8-10 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా పరేషాన్ అవుతుండ్రు అక్కడ గంగాపూర్ కోస్ని రాకపోకలు కోసం. కనీసం అది 50, 50, 60, 70 ఫీట్లు, 100 ఫీట్లు ఉన్నది లోయ. అంటే అడ్డంలో ఇక 300 ఫీట్లు, లోపటేమో 70-80-100 ఫీట్లు. అందులోకెళ్ళి ఒక చిన్న రోడ్డు ఉన్నది 8-10 ఫీట్లది. దాని మీదకి వెళ్ళి రాకట పోకట చేస్తున్నారు అక్కడి ప్రజలు. గంగాపూర్ కోస్ని బెజ్జూర్ మండల్ ఇప్పుడు ఏదైతే కృష్ణంపల్లి ఉన్నదో మీది, కృష్ణంపల్లి నుంచి సోమ్ని మధ్యలో 2 ఒర్రెలు ఉన్నాయి. ఆ ఒర్రెలు మీరు గెలవక ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో మరి గెలిచి 30 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు అక్కడ బ్రిడ్జిలు లేవు, రోడ్డు లేదు. అక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయో దానికన్నా ఇంకో డబ్బులు అధ్వానంగా ఉన్నాయి. మరి దానికి మీరు అక్కడి ప్రజలు ఓట్లేసిండ్రు, అక్కడి ప్రజలకు కూడా మీరు ఎమ్మెల్యే అవుతారు, అక్కడి ప్రజలు కూడా మీకు తెలుసు. మరి ఆ పనులు ఎందుకు మీరు మర్చిపోయారు? మరి ఈ బడ్జెట్లో అక్కడ కేటాయించారా, లేకపోతే ఇంకో బడ్జెట్ తెచ్చి చేయిస్తారా? అక్కడ వృద్ధులైనా కానీ, డెలివరీ కేసెస్ అయినా కానీ, స్కూల్ వెళ్ళే పిల్లగాలైనా కానీ, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోయే కేసులైనా వాళ్ళు ఎట్లా వెళ్ళాలి వర్షాకాలం? అందుకే అంటున్నా స్వతంత్రం వచ్చి ఇటువంటి పల్లెలు మన కాన్స్టిట్యున్సీలో ఎన్నో ఉన్నాయి, అట్టిగా అంటలేను నేను. కాబట్టి మీరు చేసిన వాగ్దానానికి కనీసం మర్చిపోకుండా అదైనా పనులు చేయించండి. కృష్ణంపల్లి సోమ్ని మధ్యలో అయితే 2 ఒర్రెలు ఉన్నాయో అధ్వానంగా తల్లాడుతున్నారు ప్రజలు అక్కడ. ఎట్లయితే దిందా నుంచి వాళ్ళు రోడ్డుకి వచ్చే ఏదో అక్కడ కొట్టుకోపోయిన ఎంతోమంది అక్కడ కృష్ణంపల్లి కాడ కూడా కొట్టుకోపోయింది. అది కూడా వార్తలలో ఇచ్చింది, పేపర్లో వచ్చింది, అందరు తెలుసు. అవి కూడా
మరి ఇప్పుడు దిమ్దకాడ కొంచెం బ్రిడ్జ్ కడుతున్నారు పాపం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆ, కొంచెం సంతోషంగా ఉండే టైం వచ్చింది ఇప్పుడు. కానీ అటువంటిది కూడా ఈ కృష్ణంపల్లి నుంచి సోమ్ని మధ్యాల వరకు 2 వరలకు కూడా మీ మీ హయాంలో ఖచ్చితంగా 6 నెలలు 3 నెలలు సంవత్సరం లోపల అక్కడ కూడా ఖచ్చితంగా బ్రిడ్జ్లు మంచిగా వేసి అక్కడ ప్రజలకు ఆదుకోవాలని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరు చేయాలని కోరడం జరుగుతుంది. అట్లనే మరి సైడ్ వాల్స్ కూడా ఈ చేయడం జరుగుతుంది. ఆ బెజ్జూరు కూడా ఈరోజు కూడా మరి సేమ్ సమస్య కౌటాలలాగా అక్కడ కూడా అదే అంగడి సండే రోజు అంటే విపరీతంగా బజార్ నిండుతుంది. ఆ బజార్ కూడా అక్కడనే చిన్న ఇరుకుటంలో ఉన్నది. దానికి కూడా చూడాలని ప్రతి అంగడి బజార్కి కూడా శ్రద్ధ తీసుకొని ఒక 3 నుంచి 5 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళకి మంచి ఒక మార్కెటింగ్ ఏరియా చేసి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. దానికే డెవలప్ అని చెప్తారని ఈ సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద, బ్రిడ్జ్ల మీద, బురదల మీద, వేరే షాపుల ముంగట, బస్సుల పక్కన, బండ్ల పక్కన, కార్ల పక్కన షాపులేసి కూర్చోరు ఎప్పుడు అంగడి రోజు. దానికి మనం ఎమ్మెల్యే అడ్మినిస్ట్రేషన్ మీరు అంటే కలెక్టర్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మీ బాధ్యత ఉంటుంది. కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేది చూడాలి అన్నిటి మీద. ఈ బజార్లో కూడా దృష్టి తీసుకొని 3 నుంచి 5 ఎకరాల భూమికి కేటాయించి దీనికి ఒక మార్కెట్గా చేసి ఆ వ్యాపారవేత్తలకి, ఆ కొనేటోళ్ళకి, ప్రజలకి అందుబాటులో బాగుంటుందని వాళ్ళు సుఖ సంతోషాలతోటి మార్కెటింగ్ చేసి ఇంటికి సంతోషంగా చేరుకుంటారని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికే డెవలప్ అంటారు. ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చుపులాగా ఉండరు. ఒక సామెత అంటున్నా, ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చుప్ అనే ఒక పదం ఉంటుంది కదా, అట్లా ఉండదు. అది డెవలపింగ్ అంటే డెవలప్ చేసినట్టు ఉంటుంది. లేదా ఎక్కడి వాతావరణం అక్కడనే ఉంటే అది డెవలప్ కాదు అది. అందుకే ఈ మార్కెట్ల ముందు కూడా 7 మండలాలు ఏదైతే బజార్లు ఉన్నాయో దానికి కూడా మంచిగా 6 మండలాలు చూసి కాజునాట్ పట్టణానికి తర్వాత చూడొచ్చు. అది తయారయ్యేది బంద్ అయింది. ఈ 6 మండలాలు ఏవైతే ఉన్నాయో 7 మండలం కాజునాట్ విడిచిపెట్టి 6 మండలాలు సిర్పూర్, కౌటాల, మానపల్లి, బెజ్జూర్, పెంచకల్పేట్, డైగాం మండల్, ఈ మండలాల 3 నుంచి 5 ఎకరాల భూమి తీసుకొని గవర్నమెంట్ది అక్కడ కట్టి ఇళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలతోటి వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మన ఇప్పుడు కౌటాల మండలికి, సిర్పూర్ మండలికి ఎన్నో రాష్ట్రాల బండ్లు పోవడం జరుగుతుంది. అదే చాలా అధ్వానంగా ఉన్నది, మీరు దృష్టి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అట్లనే పెంచకల్పేటకి వస్తే పెంచకల్పేట మండలంలో ఏం ప్రాబ్లం ఉన్నాయంటే ఫస్ట్ పెంచకల్పేట నుంచి సులువుపల్లి రోడ్ అధ్వానంగా అది ఫస్ట్ మీరు వేయాలి. ఆ తర్వాత పెంచకల్పేట నుంచి మురళీగూడ కొనప్పన్న గారు ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది శాంక్షన్ అయ్యి మొన్నటిదాకా నడిచింది, అది అయిపోయింది ఓకే. మరి అక్కడ నుంచి నందిగూడ కానీ, జల్లెడ కానీ, కమ్మరగమైనా కానీ ఆ రూట్లకి వెళ్తాయి కదా, ఒక్క రోడ్డు కూడా లేదు. వాళ్ళకి నీళ్ళ సౌకర్యం కూడా లేదు, రోడ్ల సౌకర్యం లేదు, లైట్ల సమస్య కూడా లేదు. లైట్ల సమస్య ఉన్నది, రోడ్ల సమస్య ఉన్నది, స్కూల్ సమస్య ఉన్నది, హాస్టల్ కూడా మెయింటెనెన్స్ లేదు అక్కడ బరాబర్. నేను ఎన్నోసార్లు పోయినా అక్కడ, అవి కూడా చూడాలని కోరడం జరుగుతుంది. మళ్ళా కొండపల్లి, దర్గాపల్లి ఈ రోడ్లు కూడా ఉన్నాయి అక్కడ విలేజ్లలో. లోడపల్లి అధ్వానంగా, అది కూడా ఎట్లా జీవిస్తున్నారు, ఎట్లా ఉంటారు పాపం వాళ్ళకే తెలియాలి. పాపం వాళ్ళు దేవుడు వాళ్ళందరికీ సల్లా చూడాలని కోరడం జరిగింది. ఎందుకంటే अल्लाह उल्लाह को अच्छा देखना बोल के मैं दिलो जहाँ से मैं उल्लाह के लिए दुआ कर रहा हूँ. क्योंकि వాళ్ళు చాలా అంటే చాలా అధ్వానంగా పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఏ సౌకర్యం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఎంతో వాళ్ళకి దోమలతోటి చీకట్ల రాజ్యంతో బతుకుతూ ఉంటారు. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎన్నో జ్వరాలైనా కానీ, డెంగ్యూ అయినా కానీ, మలేరియా అయినా కానీ, టైఫాయిడ్ అయినా ఎన్నో వాళ్ళ సమస్యల మీద జీవిస్తూ ఉంటారు. దానికి మనం చూసే బాధ్యత అనేది ఉంటుందని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. ఈ సమస్యల మీద కొంచెం చూడండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. హెచ్చరిక కాదు, విమర్శించడం కాదు,
రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సమస్యలు ఒక మండల్ ఒక విలేజ్ నుంచి ఒక మండల్ ఒక విలేజ్కి నేను ఈ వీడియో ద్వారా లింకు కలిపి చెప్పడం చూపించడం జరుగుతుంది అన్ని ప్రజలకి, మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి. ఈ తప్పకుండా నెరవేరాలని మీ బాధ్యతనని చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొకటి, దహేగావ్ మండల్కి ఆర్ పెంచకల్పేట్కి మరియు దహేగావ్ మండల్కి ఏదో బ్రిడ్జ్ పోతుందో ఆ బ్రిడ్జ్ కూడా చాలా డేంజర్ ఉన్నది. ఆ కట్టడం ఎట్లా ఫెయిల్ అయింది, అది ఎట్లా ఉల్టా సీదా. ఇటు కూడా సైడ్ వాల్స్ లేదు, అటు కూడా లేదు. రోడ్ ఒక దిక్కు ఉన్నది, ఒక దిక్కు స్ట్రేట్ ఉన్నది. ఇట్లా రోడ్ ఇట్లా ఉన్నది, దిగిన తర్వాత ఇట్లా రావాలి. మళ్ళీ ఆ రోడ్కి కూడా ఆ చైన్లకి వెళ్ళి చైన్ ఎవరిది ఉన్నదో అది మాట్లాడి ఆ చైన్లకి వెళ్ళి చక్కగా చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిడ్జ్ ఇట్లా ఉన్నది, రోడ్ ఇట్లా ఉన్నది, దగ్గర నుంచే, దూరం నుంచి కాదు. ఎట్లా తిరుగుతారు ఇట్లా? ఈ సీదా రోడ్ ఉన్నది అసలు అవతల, ఇట్లా పోయి ఆ రోడ్కి పోవాలి. అంటే ఈ రోడ్ నుంచి ఈ బ్రిడ్జ్కి సీదా రోడ్ చేస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఈ సమస్యలు ప్రజలకు మీకు తెలుసు కావచ్చు, లేదు నాకు తెలియదు. ఈ ప్రజలకి తెలియాలని మీకు చెప్పి మీ ద్వారా ఈ పని చేయాలని చెప్పడం జరుగుతుంది. మీరు పని చేయాలని కోరడం జరుగుతుంది. మీకు తెలుసు కావచ్చు, తెలియ కావచ్చు, నాకు తెలియదు. అది నాకు తెలిసినటువంటి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది, ప్రజలకి చూపించడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా. మరి ఎవరి బాధ్యతలు ఇవి? ఎమ్మెల్యే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటే నేను చిట్కలా చేస్తుండే. 36 నెలల 3600 కోట్ల రూపాయలు తెస్తుండే, 60 నెలల 6000 కోట్ల రూపాయలు తెస్తుండే. నాకు తెలుసు అవి ఎట్లా తేవాలనేది. అయితే ఖచ్చితంగా మీరు ఈ పనులు చేయాలని కోరడం జరుగుతుంది. మా ప్రవీణ్ కుమార్ సార్ గెలిస్తే ఖచ్చితంగా 5000 కోట్ల రూపాయలతోటి మేము పనులు చేస్తామని ఎప్పటి నుంచో వాగ్దానం చేస్తున్నాం. విన్నారు, ఆయన మినిస్టర్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఆ తర్వాత ఇది వాస్తవం. మళ్ళా దహేగావ్ మండల్, మన కమ్మర్గాం, జల్లెడ, నందిగూడ, మురళిగూడ ఈ సమస్యలు ఏవైతే ఊర్లు ఉన్నాయో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా అధ్వానంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ ప్రజలు. గుట్ట దిగి పోవాలి. ఆ గుట్టే ఉంటుంది 5-6 కిలోమీటర్లు నడవాలంటే, 4-5 కిలోమీటర్లు. రోడ్డు లేదు. ఇంత ఎమర్జెన్సీ కేసులు ఎట్లా వస్తాయి హాస్పిటల్కి, డెలివరీ కేసులు ఎట్లా వస్తాయి? ఎప్పుడైతే ఇది స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది? డెవలప్ అంటారా? ఎవరు చేస్తారు? ఎమ్మెల్యే చేయాలి, ప్రభుత్వం చేయాలి. మా ప్రభుత్వం ఎన్నో చేసింది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు, నడిచేదేమో పుషింగ్ అవుతారు. అది రేపు చెప్తా, అది అన్ని కథలు రేపు ఉంటాయి. దహేగావ్ మండల్ ఏదైతే మీరు కల్వడ నుంచి ఉడ్డుగూడ 43 కోట్ల రూపాయలతోటి ఏదైతే రోడ్లు చేయించాలనుకుంటున్నారో, ఎన్నో సమస్యల మీద ఇరుక్కుని ఉన్నా. నేను చెప్తా, అదే ఉడ్డుగూడ నుంచి సరే దహేగావ్ మండల్ మొత్తం ఫస్ట్ ఊర్లు చెప్తాలే. ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇట్యాల, రాళ్ళగూడ, పెసర్గుంట, కొత్తిమీర్, బీబ్రా, అయినం, చిన్నైనం, తెనుగుపల్లి, దహేగావ్, కమ్మర్పల్లి, మర్పల్లి, బంబాపూర్, లగ్గాం, ఉడ్డుగూడ, చిన్న రాస్పల్లి, గిరివేలి, డిగిడ, కౌచ, కర్జీ, చంద్రాపల్లి, మొట్లగూడ, రాంపూర్, ఇదే కల్వాడ, పీపీఆర్ కాలనీ, అత్తిని, కొంచెవెల్లి, బరాబరా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవి ఈ గ్రామ పంచాయతీ 24 ఏవైతే ఉన్నాయో చెప్పాను. ఈ గ్రామ పంచాయతీలలో మెయిన్ కల్వాడ నుంచి ఉడ్డుగూడ మీరు ఏదైతే పనులు 43 కోట్ల రూపాయలతోటి చేయిస్తున్నారో అక్కడ సమస్యలు ఇంకా ఏమున్నాయంటే, ఈ స్కూల్ సమస్య ఉన్నది, అంగన్వాడీ టీచర్స్ లేవు, రోడ్లు చక్కగా లేవు, లైట్ల సమస్య, నీళ్ళ సమస్య దారుణంగా ఉన్నది. అది ఎక్కడ? చిన్న రాస్పల్లి, గిరివేలి, డిగిడ, కౌచ, కర్జీ, మొట్లగూడ, రాంపూర్, చంద్రాపల్లి. ఎట్లా ఉన్నాయి అవి ఊళ్ళు? ఎట్లా ఉన్నాయి? మేము వారం కాదు 2 రోజులు ఉండాం అక్కడ, 48 గంటలు ఉండలేము. అలాంటివి ఉన్నాయి. అడవిలోకి వెళ్ళి వెళ్ళాలి. నల్లముళ్ళు అడవిలు ఎట్లా ఉన్నాయో మొట్లగూడ, రాంపూర్ పోయేటప్పుడు ఆ రకంగా ఉన్నాయి. అడవిలోకి వెళ్ళి మొత్తం బండల రోడ్లు, కిట్టి రోడ్లు, లొందల రోడ్లు, మొత్తం పక్షిలాది మొత్తం సప్పుడు వస్తూ ఉంటుంది అక్కడ. అతి భయంకరమైన, ముంగట ఎవరు వచ్చే అవసరం లేదు, ఆ సౌండ్లకే భయం అవుతూ ఉంటుంది అటు పోతుంటాయి. అటువంటి జాగాలు అక్కడ ప్రజలు జీవిస్తున్నారు. తిండి వాళ్ళకి సౌకర్యం లేదు అక్కడ, రోడ్ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు బరాబర్. ఎప్పుడు చేస్తాం అవి? స్వతంత్రం వచ్చింది కదా, 70 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇప్పటిదాకా కాలే కదా, మరి ఎవరు చేస్తారు? అందుకే ఎవరి కెపాసిటీ ఉంటుంది, బడ్జెట్ ఎవరు చేస్తారు,
ఎవరి పనుల మీద పనులు చేస్తారు, పోరాడి కొట్లాడి డబ్బులు తెచ్చి ఈ పనులు చేయాలి. నేను దానికి ఉద్యోగస్తుండి 2,75,000 రూపాయలు నాకు జీతం ఇస్తున్నారు, గన్మెన్ ఇస్తున్నారు, పిఎల్ ఇస్తున్నారు, కారు ఇస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యే కోటర్ ఇస్తున్నారు, ఇక్కడ నిజవర్గంలో ఒక బంగ్లా ఇస్తున్నారు, ప్రజల అండదండాలు స్లూట్లు ఇస్తున్నారు, ప్రేమానురాగాలు ఇస్తున్నారు. అన్నీ గెలిచిన తర్వాత ప్రజలు ఇచ్చినాయో కదా, మరి మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? ఇవన్నీ మనం తీసుకొని, అందుకే ఈ పనులు మనం చేస్తే చాలా ప్రశాంతంగా మంచిగా అన్నం కూడా మంచిగా తినబోతే మంచిగా నిద్ర వస్తుంది, మంచి ప్రశాంతత వస్తుంది, అన్నీ వస్తాయి. అది మీరు చేయండి దయచేసి. మీరు మంచోళ్ళు, మీరు ఈ చేయాలని. అందుకే మీకు ఏ దేంట్లో కూడా విమర్శించడం అంటే మనతోటి కాదు, నేను చెయ్యను కూడా. మీకు నేను రిక్వెస్ట్ చేసి సలహా సూచనలు ఇస్తాను. ఈ మీ బాధ్యత, మీరు చేయాలి. చూసి చేయిస్తే మీకు నేనే సులుడు కొడతా అని, ప్రజలు సులుడు కొడతారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుసు ఒక్కొక్క పల్లె గురించి ఒక్కొక్క డైరీలు రాసి ఉన్నాయండి పుస్తకాలు నా ఇంట్లో. ప్రతి పల్లె 141 గ్రామ పంచాయతీలో మొత్తం రాసి ఉన్నాయి నా దగ్గర. అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎంత సమస్యలు ఉన్నాయి, అక్కడ ఎన్ని ఓటర్సు, అక్కడ ఏ పార్టీకి చెందిన ఎన్ని కార్యకర్తలు, మన వాళ్ళు ఎంత, మీ వాళ్ళు ఎంత, వాళ్ళ ఎంత, మొత్తం డైరీ ఉన్నదా చిన్నది. రాష్ట్రంలో ఇండియాలో చెప్తాను నేను. నా కాన్సెన్స్ చిన్నగా అనిపించదా? ఎంత ప్రేమిస్తే నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఆ ప్రేమించాలి మన ఆ పల్లెలకి, ఆ ప్రజలకి, ఆ పనుల మీద. మీలో ఉన్నది మీరు చేయండి తప్పకుండా. ఇంకోసారి మాట్లాడి మళ్ళీ ఎన్ని 100 కోట్లు తెస్తారో ఆ 100 కోట్లలో ఇవి రాయించండి. నా దగ్గర మొత్తం సబ్జెక్ట్ ఉన్నది, ఇంచి ఉన్నది భూములది మొత్తం రాసి. 141 గ్రామ పంచాయతీలది, ఏ గ్రామ పంచాయతీ ఏం సమస్యలు ఉన్నాయి అన్నీ రాసి ఉన్నాయి. అంతే కాదు నేను ఇది చెప్పేది, ఇది ప్రకటించినాను కదా. నాలాగా చెప్తే కూడా 50 లక్షల రూపాయలు ఇస్తాను. 7 మండల గ్రామ పంచాయతీల పేర్లు కూడా చెప్తే ఆ 7 మండల గ్రామ పంచాయతీల సమస్యలు, గ్రామ పంచాయతీలో ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తాను నేను. అందుకే ఈ 203,76,00,000 ఏవైతే వచ్చి ఉన్నాయి మీరు చెప్పిండ్రో దాని మీదకి వెళ్ళి నేను చెప్పాలని చెప్తున్నా. మీకు చెప్పాలని లేదు, కానీ ఇక ముందు కూడా పైసలు వస్తే ఈ పనుల మీద ఇట్లా పెట్టండి. ఈ పైసలకి వెళ్ళి దయచేసి నా మాట, ప్రజల మాట రిక్వెస్ట్గా నాయక్ బ్రిడ్జ్ ఏపీయండి. మీకు అక్కడ ప్రజలు చాలా గౌరవించి సంతోషిస్తారు. దీవెనలు తలుతారు అక్కడ ప్రజలై. ఎందుకంటే చాలా 5 సంవత్సరాలు అయింది అక్కడ. అటువంటి చాలా ఉన్నాయి. దైగావ్ మండలం అయితే అతి ఘోరంగా ఉన్నది. అందవెల్లి బ్రిడ్జు చాలా దారుణంగా ఉన్నది. అది కూడా కట్టింగ్ అవుతుంది. అది పెంచుకల్పేట బ్రిడ్జ్ కూడా సైడ్లో కొట్టి కట్ అవుతుంది, ఇది కూడా కట్ అవుతుంది. ఇక్కడ కూడా సైడ్ వాల్స్ లేవు, అక్కడ కూడా లేవు. మళ్ళా అక్కడ నుంచి మళ్ళా ఏదైతే మనకు బీబ్రైనా కానీ, అయినామైనా కానీ, ఇట్యాల ఇవైనా కానీ అన్ని రోడ్లు బరాబర్ లేవు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవి కూడా చూడాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి సిర్పూర్ కావాల్సిన మండలానికి వస్తే ఫస్ట్ ఏదైతే అందెలి నుంచి మనం వెళ్తామో అది కూడా చక్కగా లేదు. మరియు ఈస్గాం బ్రిడ్జ్ ఇరకటంలో ఉన్నది. ఈస్గాం బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఇరకటంలో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఆలయం కాడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి టర్నింగ్ కాడ. అది కూడా ఎడల్ప్ చేయాలని ఈ వీడియో ద్వారానే తెలపడం జరుగుతుంది. ఆ తర్వాత పాత సారసాల ఏదైతే ఉన్నదో 70 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి నేనే చూస్తున్నాను. 45 సంవత్సరాల నుంచి అంటే 7-8 సంవత్సరాల కిందట నుంచే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అది 45 సంవత్సరాల నుంచి ఆ గుంత ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నది పాత సారసాల కాడ. దేనికోసం? అది ఫారెస్ట్ కావచ్చు, లేవల్ అయితే చేయొచ్చు కదా. ఒక 3, 4, 10 ట్రాక్టర్లు మోరం వేస్తే లేవల్ అవుతుంది. అది ఆదేశాలు ఇవ్వండి మీ కార్యకర్తలకి. సారసాల మీ బీజేపీ గెలిచింది కదా అక్కడ సర్పంచ్. ఆదేశాలు ఇవ్వండి. అశోక ప్రకాష్ ఎవరు ఉన్నారు కదా, ఆయనకి ఆదేశాలు ఇవ్వండి. అక్కడ ఆదేశాలు ఇచ్చి అక్కడ చేయించండి. మళ్ళా అక్కడ నుంచి వస్తే ఏమో మనకు ఈజీగా ఉంది టర్నింగ్ది బ్రిడ్జ్, అది కూడా ఇరకటం ఇప్పటిదాకా ఎవరు చేయలే. ఎందరో ఎమ్మెల్యేలు వచ్చింది, మరి చాలామంది వచ్చింది ఇప్పటిదాకా 50 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు మీరు చేయండి అంటే వాళ్ళు చేసుకుంటూ వచ్చిండ్రు, మిగిలిన మీరు చేయండి. ఇప్పుడు చిన్న పనులు 10 ట్రాక్టర్లు మోరం అక్కడ పాత సారసాలు కూడా వేయండి. ఇక్కడ టర్నింగ్ బ్రిడ్జ్కి వెడల్పు చేయండి, యాక్సిడెంట్ కాకుండా కాషన్స్ పెట్టండి, చెట్లు కోపియండి. ఇది కాదా బాధ్యతలే? 2,75,000 రూపాయల జీతంది మనది. చేయాలి, ఇది చెప్పాలి.
మళ్ళా అక్కడి నుంచి వస్తే రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డామర్ రోడ్ ఉన్నది, సిమెంట్ రోడ్ ఎక్కడ లేదు. మరి కాగజ్ నగర్లో ఎందుకు ఉన్నది? అక్కడ 14 ఇనాగరేషన్ తర్వాత 18 నుంచి ఇప్పటి వరకు అట్లనే ఉన్నది. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? 8-10 యాక్సిడెంట్లు అయినాయి. గుంతలు ఉన్నాయి. ఈ గుంతకి బచాయించి ఇట్లా పోవాలని అక్కడి నుంచి వచ్చి ఇటు కొట్టేస్తారు. అట్లా అయింది. ఇట్లనే స్మూత్ డామర్ రోడ్ ఉంటే ఎట్లా వెళ్ళాలో అట్లనే చక్కగా వెళ్ళిపోతారు. అప్ డౌన్ ఉన్నది రోడ్, ముందే క్రాస్ ఉన్నది ఆ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇట్లా క్రాస్. అందులో రోడ్ చక్కగా లేదు. అది దాన్ని కూడా డామర్ రోడ్ ఒక పల్సగా 1 ఇంచు 1/2 ఇంచ్ వేపియాలని కోరడం కాదు. ఎన్నోసార్లు చెప్పినాను కలెక్టర్ గారికి, శాంక్షన్ కూడా చేసిండ్రు. నేను టేప్ బట్టి కూడా చూసిన నేను ఆ మున్సిపల్ స్టాఫ్. ఆ తర్వాత ఇప్పుడు వద్దు, డబ్బులు వస్తున్నాయి తర్వాత చేస్తారని అది పెండింగ్లో ఉన్నది. కావాలంటే అది మాట్లాడి కూడా చేయొచ్చు, డామర్ రోడ్ వేపించచ్చు దాంట్లో. ఆ తర్వాత బస్ స్టాండ్ కాడ ఎన్నో యాక్సిడెంట్ అయ్యి బస్ స్టాండ్ నుంచి అక్కడ వరకు ఇప్పుడు మీరు శాంక్షన్ చేసి ఇప్పుడు అవుతుంది, అది ఓకే. మళ్ళా చింతకుంట మన ఇటు మన ఇప్పుడు మనకు అక్కడ ఈజ్గాం పక్కన అది ఉన్నదిగా, మీ ఇప్పటిదాకా అక్కడ కూడా రోడ్ వేయాలి. అది ఈజ్గాం గ్రామ పంచాయతీ ఇటు పక్కన మొన్న మొరం వేసిండ్రు. అది ఇన్ని సంవత్సరాల నుంచి అది కూడా అట్లా ఉన్నాయి. అంటే మనకు ఇప్పుడు కాజ్నగర్లో ఏదైతే మనకు రాళ్ళగూడ అయినా కానీ, మనకు బోడపల్లి, జగన్నాథ్పూర్, భట్పల్లి, అందెల్లి, ఈజ్గాం, నాగంపేట్, మనకు గజ్జిగూడ, చిన్నరాజపల్లి, సార్సల, గజ్జిగూడ, మౌసం, ఆరెగూడ, గన్నారం, మణువ, బాబాపూర్, నజరుల్ నగర్, దుర్గానగర్, బసంత్ నగర్, రామ్నగర్, ఏవైతే ఇవి గ్రామ పంచాయతీ ఇటు ఉన్నాయో ఇటు మనకు శివాపూర్, బారేగూడ, అన్సాపూర్, వంజిరి, అన్సాపూర్, లైన్గూడ, ఎన్జిఓస్ కాలనీ, కూస్ని, రేకులగూడ, సారంగౌట్పల్లి, చింతగూడ, కొయ్యపల్లి, బలగాల, ఈ మన కాజ్న మండలికి 28 గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా సమస్యలు ఉన్నాయి. మన కాజ్న టౌన్లో కూడా ఉన్నాయి. ఇవి శివాపూర్, బారేగూడ కూడా సమస్యలే ఉన్నాయి. అన్సాపూర్ది కూడా బ్రిడ్జ్ చక్కగా లేదు. అది వంజిరిది కూడా ఇప్పుడిప్పుడు అయింది, ఆ రోడ్డు కూడా చక్కగా లేదు. మళ్ళీ లోపల కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్సాపూర్ లైన్ కూడా, ఎన్జిఓస్ కాలనీ, కోస్ని, రేకులగూడ, సారంగుడిపల్లి, ఆ బలగాలలో ఏదైతే మనకు హాస్టల్ ఉందో మైనార్టీది, అక్కడ మొత్తం చెత్త చెదారం ఉంటుంది. అక్కడ రోడ్ క్లియర్నెస్ లేదు, చాలా భీమరాలు వస్తూ ఉంటాయి అక్కడ పిల్లగాళ్ళకి. అక్కడ అది కూడా చూడాలి. ఇవి అన్నీ ఉన్నాయి చాలా. మన కాజ్న టౌన్కి, పట్టణానికి చెందిన అన్ని వార్డులలో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళ సమస్యలని 31,70,00,000 రూపాయలు ఏదైతే శాంక్షన్ చేయడం జరిగిందో, మరి అలా ఎంత పనులు అయితే ఏంటిదని తెలియదు. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. టౌన్దైనా, మండలదైనా, కాన్స్టిట్యూన్సీదైనా మీ చేతిలో ఉన్నది, మీరు చేయించండి. రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏవైతే మీకు సిర్పూర్ తాలూకాలో ఎన్ని గ్రామ పంచాయతీ ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది కొంచెం చెప్పాను. అవి మీరు చేస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది. ముఖ్యమైన సమస్య నాయక్గూడ బ్రిడ్జ్, మనకు గుండాయిపేట లిఫ్టికేషన్, మళ్ళా వెంకట్రావు బ్రిడ్జ్ సమస్య, ఆ రోడ్ది సమస్య, పారిగాం బ్రిడ్జ్ సమస్య, మరి ఇలాంటి చాలా ఉన్నాయి. చిన్న చిన్నగా ఇవి చేస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, మరి సూచనల మేరకు ఇవి విని మీరు కనీసం ఇలా కొన్ని పనులు చేయాలని కోరడం జరుగుతుంది. మళ్ళా ఏ గ్రామ పంచాయతీలో, ఏ విలేజ్లో ఏదైతే నాయకులు ఉంటారో వాళ్ళు కూడా మీ పనుల మీద తెలుసుకొని, రాసుకొని దీని మీద పోరాడి పనులు చేయించుకోవాలని కోరడం జరుగుతుంది. అట్టినే కాదు, నాయకులు, లీడర్స్ అట్టినే కాదు కదా, బులాయ్ ఆయ్ గయ్ చలే గయ్, బులాయ్ ఆయ్ గయ్ చలే గయ్, ఐసా నేరేదా. అంటే మీ ఊరు బాధ్యతలు మీది ఉంటుంది. మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా, కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, మా బీఆర్ఎస్ అయినా కానీ, మీరు కూడా
ఈ పనుల మీద ఐక్యంగా ఉండి ఈ పనులు చేయించుకోవాలని మీకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ పనులు ఎక్కడ దొంగలు అక్కడ గచ్చు పన్నట్టు కాదు. మీరు కూడా దయచేసి రిక్వెస్ట్, ఎందుకంటే 2 సంవత్సరాలు ఉన్నది, అంటే 24 2 సంవత్సరాలే. ఇక 6 నెలలు 8 నెలలు అయితే మొత్తం ఎలక్షన్లో నడుస్తాయి. అవి క్యాన్వసింగ్లో కానీ టికెట్లు ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళు ఈ అన్ని పరిశ్రమలు తిరుగుతారు. అప్పుడు ఈ 20 నెలలే పని ఉన్నది. బస్ 20 నెలల్లో మీరు పనులు చేయించుకోండి. ఏమేమి సమస్యలు ఉన్నాయి చేయించుకోండి మన ఎమ్మెల్యే గారితో. దయచేసి అందరికీ చెప్తున్నాను నేను. మన ఎమ్మెల్యే గారు మీకు నేను రెస్పెక్ట్ చేస్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ నా సలహా సూచనలకి మీరు ఎంతవరకు ఈ పనులు చేస్తారో మీ మీద నిడిచిపెడుతున్నా. ఎందుకంటే ఈ ఖచ్చితంగా అక్కడ చేసి వాళ్ళకి ఆదుకోవాలని చేయడం జరుగుతుంది. చాలా సమస్యలు దైగా మండలి మొత్తం చెప్పలే. దర్గాపల్లిది ఉన్నది, చెడువైది ఉన్నది, బొంబాయిగూడది ఉన్నది, గుండ్లాపేటది ఉన్నది, కొండపల్లిది ఉన్నది, దర్గాపల్లిది ఉన్నది, మురళిగూడ, మళ్ళా ఆగర్గూడ, నందిగూడ, జల్లెడ, కమ్మర్గాం, లోడుపల్లి, కొండపల్లి ఇవి ఉన్నాయి. ఇక్కడిక్కడేమో నేను 30% చెప్పిన, ఇంకా 70% ఉన్నది అక్కడ. అందుకే ఈ చెప్పిన పనుల మీద చేయాలని మీకు కోరడం జరుగుతుంది. మళ్ళీ ఇలా ఏమైనా నేను మీకు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక మంచి వ్యక్తి. మీ మంచి ఆలోచనతోటి ఈ సిరిపూర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా అక్కడ అసెంబ్లీలో పోరాడి బడ్జెట్ తెచ్చి ఈ సమస్యలు తీరాలని చెప్పడం జరుగుతుంది. ఈ చెప్పినవి ఇలా ఉంటే రాసుకోండి, లేదా మీ దగ్గర రాసి ఉంటే పనులు చేయండి. నా దగ్గర ఇంత డైరీ ఉన్నది, మొత్తం 141 గ్రామ పంచాయతీలో ఇంత ఉన్నది. ఇక్కడ ఏం డైరీలు పేపర్లు లేవు, ఉండే జాగాలో ఉంటాయి నా ఆఫీస్లో, నా ఇంట్లో. అయితే ఈ ఖచ్చితంగా పనులు చేయాలని మీకు కోరడం జరుగుతుంది. మళ్ళా రేపు ఈ ఎవరైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారో, మా ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అది వేరే రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంకి నడుపుతుంది. ఈ సమస్య మీద మా ప్రవీణ్ కుమార్ సార్ ఆయన భద్రత మీద ఆయన గురించి ఇది రేపు చెప్పడం జరుగుతుంది. ఈయాటికి ఈ మన సిరిపూర్ కాన్స్టిట్యున్సీ చెప్పాలని ఈ వీడియో ద్వారా మన హరీష్ బాబు గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మీరు దయచేసి మీ బడ్జెట్లో నాయకుగూడ కంపల్సరీ చేయాలి. అది మీరు కూడా నాయకుగూడలు భావసారాలు ఇవి ఖచ్చితంగా అడగాలి. ఈ ఖచ్చితంగా పోరాడి అడిగి చేయించుకోవాలి. ఈ బడ్జెట్లోనే, వచ్చే బడ్జెట్లో వేరే పనులు చేయని, ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా బ్రీజ్ చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత ఎమ్మెల్యేలు కూడా చేశారు. ఆ చేసినందుకు ఈ ఆగిపోయిన పనులు మీరు చేయాలని కోరడం జరుగుతుంది. అప్పటి వరకు జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై కేటీఆర్.